మెజారిటీ ఎంత వచ్చిందన్నా అది మా అందరి కృషి. ఇక్కడ ఏంటంటే మా పిసిసి ప్రెసిడెంట్ గారు, కార్యకర్తలు, ఇదందరు గెలుపమ్మా. ఇది ముఖ్యమంత్రి గారి గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఇది ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఎవరికి తెలియకుండా ఎవరు ఫోన్లలో కాంటాక్ట్లు అన్న రండి అన్న ఓట్లేయండి అన్న ఈ మిస్ అట్లా రండి ప్రతిలాడుకోవడం, అందరినీ చెప్పడం. అసలు నిజంగా వాలంటరీగా వచ్చి ఎంతో మంది పనిచేశారమ్మా. ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలు. ఇది మాకు ప్రెస్టేజ్ విషయం. ఈ దొంగలు రానివ్వకూడదు, బీఆర్ఎస్ ముస్లింని నమ్మించకూడదు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. ఎందుకు రాలేదండి కేసీఆర్ గారు? ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ కేసీఆర్ వచ్చుంటే మీకు ఇంత రాకపోతుండేనేమో కదా, వచ్చేదా? అంత సీన్ అండి. ఆయన ఆల్రెడీ ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. ఈ ఒక్క తోడుతో గెలుపుతాంతో వచ్చి పరువు పోగొట్టుకోవడం ఎందుకు? ఎట్లా లీడర్షిప్ లో జరిగిన ఎన్నిక మీ టార్గెట్ మొత్తం కేటీఆర్. ఆయన ఓడిపోతాడని తెలిసే ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆయన ఓడిపోతాను మళ్ళీ పరువు పోగొట్టుకోవడం ఎందుకని ముందే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. అది క్లిస్టల్ క్లియర్. రెండోది ఏంటంటే కేటీఆర్ ఓహో నేను చేస్తాను నాకు వదిలిపెట్టండి అనుకో పెద్ద వీరుల్లాగా వచ్చాడు. ఆయన జీరో అన్న సంగతి కేసీఆర్ కి ఎప్పుడో తెలుసు. ఒక్కసారి బీఆర్ఎస్ వర్షన్ విందాం. అంతకంటే ముందు ఒకసారి కంబలపల్లి కృష్ణ గారు మాట్లాడతారు. కృష్ణ గారు, ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ మనం అంతా కూడా మాట్లాడుకుంటే 45,000 మెజారిటీ అంటే కూడా ఇందాక నవీన్ గారు మాట్లాడుతున్నాం, కొంత అందరం కూడా 45,000 రాకపోవచ్చేమో అనుకున్నాం. బట్ సినారియో చూస్తుంటే 15,000 మెజారిటీ ఆల్రెడీ వచ్చింది. అఫీషియల్ గా 4 రౌండ్స్ ఫినిష్ అయ్యేసరికి ఎలక్షన్ కమిషన్ చెప్తున్న ప్రకారంగా మొత్తం నవీన్ యాదవ్ కి 38,566 ఓట్లు అఫీషియల్ కాంగ్రెస్ కి పోలైనాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి 29,007 ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీకి 4 రౌండ్లు అఫీషియల్ గా పూర్తయ్యేసరికి అటు ఎలక్షన్ కమిషన్ చెప్తున్న ప్రకారంగా 7,296 ఓట్లు. సో 9,559 అంటే సుమారుగా 9,560 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నాడు. 4 రౌండ్లు అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ చెప్తున్న ప్రకారంగా. సో ఇంకా ఇది పెరగొచ్చే మెజారిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు క్లియర్గా ఏం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీని ప్రీ పోల్ సర్వేలు అలర్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీని ప్రీ పోల్ సర్వేలు అనేవి అలర్ట్ చేశాయి. ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్తోని బీఆర్ఎస్ గెలవబోతుంది, కొన్ని సంస్థలు అయితే 15%, 19% ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మెజార్టీ సంస్థలు మెజార్టీ 5 నుంచి 6, 4 నుంచి 6% ఇచ్చిన సంస్థలు ఎక్కువ ఉన్నాయి. కానీ నిజంగా నేను చెప్తున్నా, నవంబర్ 5 వరకు కాంగ్రెస్ పార్టీలో కూడా మా ఐక్యత కనపడలేదు. ఎవరికి ఫోన్ చేసినా ఆ డివిజన్ ఒకటి పట్టించుకోవట్లేదన్నా, ఈ డివిజన్ ఒకటి పట్టించుకోవట్లేదన్నా, రాత్రి వస్తే ఎవరు ఇంతవరకు పిలిచి ఇంతవరకు ఏడ తిరగాలో ఎవరు చెప్తారు, ఇవే మాటలు మేము ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిన్నపడ్డాయి. కానీ ఎప్పుడైతే 6వ తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీలో స్ట్రాటజీ మారింది, మంత్రులకు ఇన్ఛార్జీలు డివిజన్ల సంఖ్య పెంచారు, ముఖ్యమంత్రి గారి షోలు పెంచారు. ఎప్పుడైతే నీకు 6వ తారీఖు నుంచి మొత్తం గ్రౌండ్ని టిల్ట్ చేస్తే 7వ తారీఖు నాడే బీఆర్ఎస్ చేతులు ఎత్తేసిందన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు కూడా మనం అక్కడక్కడ చూస్తాం. సో అంటే ఏమైందంటే ఆ ప్రీ పోల్ సర్వేలు అనేది నిజంగా అంత అనైక్యత ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్లలో ఇంత కలిసి పనిచేయడం కూడా ఇదే మొదటిసారి. అంత క్లియర్ కనపడుతుంది. లేకపోతే అసలు ఈ విజయం సాధ్యం కాదు, అసలే సాధ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న ఏకైక ఫస్ట్ పాయింట్ నవీన్ యాదవ్ కాకపోతే అసలు ఈ ఎలక్షనే లేదు. క్యాండిడేట్ మీరు ఇంకెవరికి ఇచ్చినా బీఆర్ఎస్ ఈజీ గెలిచిపోతుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ లాంటి గట్టి క్యాండిడేట్కి ఇవ్వటం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు పక్క జిల్లాల నుంచి వచ్చి కూడా కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవటం. సో బీఆర్ఎస్ లీడర్లు కూడా వచ్చారు, వరంగల్లో వచ్చారు, ఖమ్మం వాళ్ళు, నల్గొండలో వచ్చారు, అందరు తిరిగారు. కానీ ఇక్కడ పోల్ డే రోజు ఏదైతే మేనేజ్మెంట్ జరిగిందో, పోల్కి 3 రోజుల ముందు ఏదైతే స్ట్రాటజీ కనుక మారిందో అక్కడ మీకు కనపడుతుంది. బీఆర్ఎస్ ఏం చేసిందంటే 5వ తారీఖు వరకు బీఆర్ఎస్కున్న ఊపు 7వ తారీఖు నుంచి పోయింది. అది గెలుపు పైన నమ్మకం అందామా, లేదంటే చేతులు ఎత్తేసారు అందామా, 1000 రూపాయలు పంచి చేతులు దులుపుకున్నారు అనుకుందామా, ఇంకా ఇది మనతో కాదులే అనుకొని దండం పెట్టేసి వెళ్ళిపోయారు అనుకుందామా, ఏ రకంగా చూసినా కూడా బీఆర్ఎస్ గ్రౌండ్లో లేదు. పైగా సగం మంది ఏజెంట్లు, సగం బూత్లలో ఏజెంట్లే లేని పరిస్థితుల్లోకి పోలింగ్ రోజుకు వచ్చేది. ఇక బీజేపీ క్లియర్ కట్గా ఏ రకంగా బీఆర్ఎస్కు సహాయపడదాం అన్నట్టుగానే ఉంది తప్ప మొదటి నుంచి బీజేపీ ఎక్కడ కూడా పోటీ ఇద్దాం, దీన్ని త్రికోణ పోటీ కింద చేద్దామన్న ఆలోచన ఏనాడు కూడా బీజేపీ వైపు నుంచి కనపడలేదు. నాకు చాలా మంది బీజేపీ అన్న నాకేం పని చెప్తలేదు, ఇంట్లోనే కూర్చుంటున్నా అన్నారు బీజేపీ లీడర్. సో పని చెప్పాలి కదా పార్టీ అన్నాక, ఒక దగ్గర పని చేస్తుంటే. సో అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఉంది కనుక ఈ ఎన్నిక ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కి మనకు ఉన్నది కదా అసెంబ్లీలో బీఆర్ఎస్ కు సహకరించాలి. బీఆర్ఎస్ పార్టీ మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇక్కడ ఎన్నికలు నిర్వహించినంత కేటీఆర్ గారి సమక్షంలో ఆయన లీడర్షిప్ లో. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత లీడర్షిప్ పై పార్టీలో కానీ లేదా ఆయన మా అధినేత కేసీఆర్ గారిలో ఏమైనా కొన్ని నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది? ఈ ఎన్నిక మీద మీరు బీఆర్ఎస్ని పోస్ట్ మార్టం పెడితే అదంతా రిగ్గింగ్ గెలుపండి, దొంగ ఓట్ల గెలుపు, డబ్బులు మంచి గెలిచారంట తప్ప కేటీఆర్ అసమర్థుడు అనరాలు. మీరు రాసి పెట్టుకోండి. కానీ బీఆర్ఎస్ అడగలేదు, అదే చెప్తారు, ఇదే చెప్తారు ఆన్సర్. కాకపోతే విషయం ఏంటంటే కేటీఆర్కి పార్టీ పగ్గాలు ఇప్పటి నుంచి కాదు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి యువరాజుకి కిరీటం అని మనం 3 ఏళ్ల క్రితం రెండోసారి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మనం వార్తలు చూస్తున్నాం. యువరాజుకు పట్టాభిషేకం చేస్తారంటే
ఆ రోజు హరీష్ ఒకవైపు ఈటెల రాజేందర్ ఒకవైపు ఆ రోజు తిరుగుబాటు చేసిన సంగతి అన్నీ మనకు తెలిసిందే గతం. కానీ ఈ రోజు కూడా మొన్న కంటోన్మెంట్ అయినా తీసుకోండి, ఇదైనా తీసుకోండి, కానీ మొన్న 2023 ఎలక్షన్లో జిహెచ్ఎంసీ పరిధి మొత్తానికి ఇన్ఛార్జ్ తీసుకున్న కేటీఆర్ ఆయన వల్లనే 34 సీట్లు వచ్చినాయన్న చరిత్ర కూడా ఉంది కదా మనకి. సో ఖచ్చితంగా ఇది ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే ఒకవైపు కవిత ఎపిసోడు, ఒకవైపు హరీష్ రావు ఎపిసోడు, ఒకవైపు కేసీఆర్ బయటికి రాకపోవటం, వీటన్నిటి క్రమంలో కేటీఆర్కి వచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే జూబ్లీహిల్స్ని గెలిపించుకొని వస్తే ఇవాళ ఆయన మాటకి ఇంకా తిరుగులేని తనం అనేది పార్టీలో వచ్చేది. ఇది ఒక సెట్ బ్యాకే, ఇది ఒక స్పీడ్ బ్రేకర్. ఖచ్చితంగా ఈ స్పీడ్ బ్రేకర్ మీద ఎంతో కొంత వెనుకపట్టు అయితే పార్టీలో ఉంటుంది ఆయన విషయంలో, అంతవరకు చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ దెబ్బతోనే మన హరీష్ రావు కేటీఆర్ మీద నిజంగా డిస్కషన్ వచ్చి పార్టీ పగ్గాలనే డిస్కషన్ వస్తే కొంత కేటీఆర్ని పక్కన పెట్టి హరీష్ రావుకి ఇచ్చే అవకాశం మీకు ఏ రోజైనా గుర్తుపెట్టుకొని ఇస్తే కవిత కన్నా ఇస్తారేమో కానీ హరీష్ రావుకి పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన క్లియర్గా వరంగల్ మీటింగ్లోనే 2 ఫోటోలు పెట్టి ఓపెన్గా చెప్పేసిండు కేసీఆర్ గారు. సో ఇంకా కొత్తగా వారసత్వం విషయంలో ఇప్పుడు పెద్ద చర్చ లేదు. కవితనా కేటీఆర్ అని కొట్టుకోవాల్సింది తప్ప ఇప్పుడు ఆమె కూడా పోటీలోంచి తప్పుకొని ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక చిన్న ఇన్సిడెంట్, దీంతో రాష్ట్రం యొక్క మారేది లేదు, పార్టీ ఫేట్ మారేది లేదు, రాష్ట్రం ఫేట్ మారేది లేదు అనేది ఒక ఆత్మవిమర్శ చేసుకుంటారు. కానీ రేపు ఇది గెలిస్తే మోరల్గా బీఆర్ఎస్ ఏం దెబ్బతీయాలనుకుందంటే మేయర్ కొట్టబోతుంది మేమే అన్న విషయాన్ని చెప్పడం కోసం ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకొని స్ట్రాటజీగా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకొని కేటీఆర్ పనిచేశారు. ఒక దశలో కాంగ్రెస్కి అనుమానం వచ్చింది. రిజల్ట్ పైన ఎంఐఎం ప్రభావం ఎంత ఉంది? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎంఐఎం సపోర్ట్